భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మనకి భగవద్గీత అంటే కృష్ణుడు అర్జునుడు. అర్జునుడు కృష్ణుని అడిగాడు, కృష్ణుడు మహత్తరంగా జవాబిచ్చాడు. కాకపోతే మన తెలుగు వాళ్ళకి భగవద్గీత అంటే ఘంటసాల గారే కదా. ఘంటసాల వెంకటేశ్వరరావు మహాత్ముడు, ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు మన తెలుగువాడికి. అలాగా ఈ రోజుల్లో ఇంకా ఘంటసాల గారిని మరిపించజేసి ఆయన జ్ఞాపకం చేపించి మహాత్ముడు ఒకటి ఉండండి, గంగాధర శాస్త్రి గారు. ఆయన భగవద్గీతే జీవితం కింద దానికే అంకితం చేశాడు. ఆయన దానికి క్లిప్పింగ్ వినండి, తరించండి, తర్వాత మీతో చెప్తున్నాం. జై శ్రీరామ్. యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అదండి గంగాధర శాస్త్రి గారి భగవద్గీత. విన్నారుగా. ఘంటసాల గారు పండితే ఉంది కదా మీకు. నాకైతే ఘంటసాల గారికి ఇతనికి తేడా కనపడు. గ్రేట్ మ్యాన్, గొంతుకు సంపాదించాడు ఘంటసాల గారికి. ఎన్టీ రామారావు ఫేస్ కట్, ఘంటసాల గారి గాత్రం, ఏం కాంబినేషన్ అండి ఆయన. ఏమంటారు సార్? నాకైతే ఫిదా అయిపోయాడు గంగాధర శాస్త్రి గారికి. ఐఎమ్ హైలీ ఇంప్రెస్డ్. ఇది సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చిన ప్రోగ్రాంలో కటింగ్ అండి, క్లిప్పింగ్. సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు అనిపిస్తున్నారండి. ఆ యాంకర్ కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి. గొప్ప అంతే, చాలా దైవభక్తి ఎక్కువైపోయింది. సరే, మరి ఈ ఘట్టం విశ్వరూప సందర్శన ఘట్టం. 11వ అధ్యాయం భగవద్గీత. విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. అర్జునుడు స్పాంటానియస్గా ఆ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఆ సన్నివేశం మీరు ఎంజాయ్ చేసి ఉంటారు, నాకు క్లారిటీగా అనిపిస్తుంది. ఇలాంటి క్లిప్పింగ్స్ మీరు లైక్స్ గట్రా పెడితే ఇంకా పెడతాం. జై శ్రీరామ్.